అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా వేటి న్యూస్కి స్వాగతం. ప్రస్తుతానికి జూబ్లీస్ లో ఉన్నాం. జూబ్లీస్ లో ఎలక్షన్లు ఏ విధంగా జరగబోతున్నాయి, ఓవరాల్ గా మనం చెప్పాలంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము జూబ్లీస్ వైపే చూస్తున్నారు. ఇప్పుడు జూబ్లీస్ లో ఏ విధంగా ప్రచారం జరుగుతున్నది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తే అన్న. ఎక్కడన్నా మనది అన్న, కొంచెం గట్టిగా మాట్లాడాలి. రహమత్ నగర్. ఎట్లా ఉందన్న ప్రచారం? అయితే ఎవరు ఇక్కడ వస్తే బాగుంటది అంటారు అనుకుంటున్నారన్న మీరు? ఎవరు గెలిస్తే బాగుంటారు అంటారు అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందు మొత్తం ఆయన టీఆర్ఎస్ మాకు అవును ఆయన నవీన్ యాదవ్ పెట్టినారు. పిల్లోడు సోషల్ వర్కరు చెప్పకూడదు మనం, ఎందుకంటే అందరికి హెల్ప్ చేసినాడు ఆయన. మనిషి ఎవరన్నా అన్నా అంటే అలా చేసినాడు. కానీ ఇప్పుడు ఈ నిలబడిన తర్వాత మగడ్డు గోపీనాథ్ భార్యని పెట్టి నిలబెట్టారు. లేడీస్ మొత్తం అక్కడ చెప్పే. ఇప్పుడు నవీన్ అన్నకి నవీన్ అన్న అంటావు, చిన్నోడో పెద్దోడో, నా కొడుకులు అంటాడు, తమ్ముళ్ళు అంటాడు, అది పక్కన పెట్టండి. ఆయన అయితే చాలా మంచివాడు. కానీ ప్రతి ఒక్కరు ఏమంటున్నారు, రౌడీజం. అవును, రౌడీజం అంటారు. నిజానే ఏరియాలో రౌడీజం చేసిండ నవీన్? చేసి వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు కదండి. 30 ఎప్పుడో 14 సంవత్సరాలనే దొంగ ఓట్లు వేసిన వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు. 35 కేసులను ఒప్పుకున్నాడు. అవన్నీ వాళ్ళ నాన్న గురించి కాదు, వాళ్ళ తమ్ముడు గురించి కాదండి. నవీన్ యాదవ్ అనేవాడు చాలా మంచివాడు, ఆయన గురించి ఓటు వేయాలి, అది మాత్రం పక్క. ఇవాళ నాన్న పార్టీ గురించి పక్కన పెట్టేసింది. నాకు అవసరం పార్టీ అవసరం లేదు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో మాకంటే సునీత ఉంది కదా అన్న, ఇప్పుడు వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళ సైడ్ ఏమన్నా వ్యక్తిదా మరి లేదు, ఏమన్నా గెలిపిద్దామని ఏమన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే లేడీస్ ఫోన్ మాట. ఇప్పుడు ఆ పిల్లకి వేస్తాం, అర్ధరాత్రి ఫోన్ చేస్తే వస్తుంది బయటికి రాదుగా. ఉండండి, మంచి అమ్మాయి మగవాడు కూర్చుని బాగా చేసి అంటున్నారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తా, అమ్మా నాకు బాధ వస్తుందా బయటికి రాదుగా. మరి ఇదే నవీనానికి ఫోన్ చేస్తే ఆయన బయటకు వస్తాడు. అంటే కొంచెం ఇప్పుడు భర్త మొన్న రీసెంట్ గా చనిపోయింది కదా, కొంచెం సానుభూతి అనే సరే సానుభూతి మీద ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేసినా గెలిస్తే ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. ఎవరు వస్తారు చెప్పండి. ఇప్పుడు నవీన్ అన్నకి ఓటు వేసానుకో, అర్ధరాత్రి ఫోన్ చేస్తే పెట్టుకుంటూ వస్తాడు ఆయన. ఇంటికి రా అంటాడు. అదొకటి ఉంది. కానీ ఒకటి తప్పు, రవీంద్ర నంది చాలా తప్పు చేశాడండి ఆయన. ఒకటే తప్పు ఉంది, అదే రౌడీజం అని ముద్ర పడ్డది దాని మీద. అదొక ముద్ర పడ్డదా ఈ ఏరియాలో మొత్తం ముద్ర పడ్డది. ఎందుకు కానీ ఆయనే రావాలని నా కోరిక. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 50 మీరే కాదు, మేము తిరుగుతున్నాం కదా, చాలా మంది అంటున్నారు నవీన్ అన్ననే వస్తే బాగుంటది, నవీన్ అన్ననే వస్తే బాగుంటది. ఆయనే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ రాడంటే నాకు కోరి చెప్తాను, పక్కన దొంగ నా కొడుకు ఉన్నారు, వాళ్ళ గురించి ఆయన ఓటేయరు. ఎవరు? పక్కన తిరిగే నా కొడుకులు. ఒకడు ఆటో చెవనాడు సంబంధ నవీన్ అడిగాడు 500 రూపాయలు అన్నాడంట. టీకుడు గారికి నవీన్ అంటే 500 అంట. ఆ పేరు చెడు కొడుకు నవీన్ అన్న. నవీన్ అన్న వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు వచ్చి షాపులకు వచ్చి పైసలు వసూలు చేస్తారు. కొద్దివాళ్ళతో వసూలు చేసేటంటే మొన్న ఊరికే మీడియా చూసుకోండి. అవునా? నవీన్ అన్న మాత్రం చాలా మంచోడు. కానీ పక్కన ఉన్నటోళ్ళు అనుచరులే వాళ్ళు అలా చేశాడు. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు నవీన్ అన్న గురించి? గెలిస్తే మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? మరి ఏం మనకి అన్న ఒక్కటే గుర్తుపెట్టుకో, 92లో వచ్చి హైదరాబాద్ నా తిరుపతి. నాకు 3 పిల్లలు, మా భార్య చచ్చిపోయింది. గవర్నమెంట్ నుంచి 1 రూపాయి తీసుకోరా. నా భార్య చచ్చి 2016లో. అవును, ఎవరు నాకు 1 రూపాయలు ఇచ్చేలా, కనీసం ఓటుకి 1 రూపాయలు తీసుకోరా. వద్దు. అయితే ఏం పని చేస్తావు? నేను షూటింగ్ లో ప్రొడక్షన్ మేనేజర్ అన్న. ఈశ్వర్ సినిమా కొడుకు, టక్కర్ ప్రొడక్షన్ మేనేజర్. ఎప్పటి నుంచి చేస్తున్నావు? 2094 నుంచి. అదే 1994. ఎంత ఇస్తారు మరి? ఎంత ఇస్తారు? గ్యాపీ యాక్సిడెంట్ అయింది, అడక తెగుతున్నా. మా పిల్లల్ని కలిసి తీసుకుని కూర్చుంది, ఇంట్లో కూర్చుంటున్నా. అవునా? అట్లా కంగారు పడకన్నా ఉన్నది వాస్తవం చెప్తున్నా.
ఆనంద్ శ్రీనివాస్ జెమినిటీ తెలుసా నీకు? తెలుసు తెలుసు. ఫస్ట్ జీతం తీసుకుని నేనే. నా పేరు అన్నాదురై, దాసరి అన్నాదురై, కానీ దొరై అంటారు నా పేరు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. ఏసీఎస్ దొరై అంటే ఆనంద్ శ్రీనివాస్ దొరై అంటే ఎవరు అన్నట్టు చెప్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ లా. అయితే రియల్ గా వాస్తవానికి అంటే మిత్రులారా, మన జూబ్లీస్ లో ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్న గెలిస్తే చాలా బాగుంటది, మాకు చాలా మంచి చేస్తాడు మాకు నవీన్ అన్న. ఎమ్మెల్యే గెలవక ముందే మాకు ఎన్నో గెలిచినాక ఇంకా చాలా విధంగా ఇంకా చాలా మంచి పనులు చేస్తారంట అని పబ్లిక్ అంటున్నది. ఇక్కడ చూద్దాం ముందు ముందు ఏ విధంగా అంటారు.